జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా పేరు పోకతోట సింహాచలం. నేను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి విగ్రహం ఈ మధ్యన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామకంఠం భూమిలో ఈ ప్రతిష్ఠ జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా తిమ్మాపురం గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మాకు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అవసరం. ఎందుకంటే మేము అందరం ఆంజనేయ భక్తులు అని చెప్పి ఒక కమిటీ కూడా వీళ్ళు వేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ స్థలంలో ఈ విగ్రహం ఉండకూడదని చెప్పి అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. కావున ఆ విషయం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలు ఆధారపడి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆలయం విగ్రహం తొలగించడమే కాదు, ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విశ్వాసం, నమ్మకం, ఇక్కడ ఈ తిమ్మాపురం గ్రామ ప్రజల నమ్మకం, అలాగే ఈ ఆలయ కమిటీ తాలూకా సభ్యుల నమ్మకం మీద ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడి నుంచి ఇది తొలగించాలంటే ఇది బాధాకర విషయం. ఎందుకంటే మన భగవంతుడు ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా మన అందరికీ గురువు దైవంతో సమానం. అటువంటి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. దయచేసి మనం కూడా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత చట్టాలు గౌరవిద్దాం. మన కమిటీకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చట్టాలకి మనం ధిక్కరించకుండా చట్టాలు లోబడి న్యాయబద్ధంగా మన సమస్యను పరిష్కరిద్దాం. అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి, మీ అందరూ కూడా మేమైతే భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కనుక చట్టాల లోబడి ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. ఇక్కడ కోర్టులు కూడా సుప్రీంకోర్టు నుంచి చాలా కోర్టులు కూడా ఒకటే చెప్తున్నాయి. ఇక్కడ ఒక్క కట్టడాలే కాకుండా ప్రజలు తనకు మనోభావాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మనోభావాలు దృష్టి పెట్టుకొని ఏదైతే ఈ చట్టాలు గౌరవిస్తున్నాం, ప్రజల మనోభావాలు కూడా చాలా అవసరం. మాకు చట్టాలు కూడా అదే గౌరవిస్తున్నాయి, కోర్టులు కూడా అదే గౌరవిస్తున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండాలి. ప్రతినిత్యం మేము పూజలు చేస్తాం. ఇది ఒక మంచి తీర్థస్థలంగా ఇక్కడ జరుగుతుంది, మంచి కోడలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహం తొలగించడానికి వీల్లేదని చెప్పి ముక్త కంఠంతో ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు చట్టాలు మనం గౌరవిస్తాం, కానీ ఇక్కడ ఈ విగ్రహం తొలగించడం కారణంగా ఎంతో మంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తాను. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని తగు విధంగా చర్యలు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ మా గ్రామస్తుల తరపున అలాగే ఆలయ కమిటీ తరపున నేను అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై థ్యాంక్ యూ. శ్రీరామ్.